మనిషి తన గురించి తాను తెలుసుకోవడానికి చేసిన అంతర్గత ప్రయాణంలో తాను కనుగొన్న ఒక అపరిమితమైన మేధాశక్తి పేరే సబ్కాన్షియస్ మైండ్, అవచేతన మనసు లేదా అంతర్ మనసు. ఈ శక్తిని యూజ్ చేసి మనిషి ఎన్నో గొప్ప అద్భుతాలను సృష్టించగలిగాడు. అటువంటి అద్భుతాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక ప్రపంచం. ఒక కృత్రిమ మేధస్సును సృష్టించి మానవ మేధస్సు సరిహద్దులే తిరగరాసే కొత్త యుగంలోకి మనిషి ప్రపంచాన్ని నడిపిస్తూ ఉన్నాడు. మొట్టమొదటిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఏలెన్ టర్నింగ్ అనే ఒక కంప్యూటర్ సైంటిస్ట్ మైండ్లో వచ్చిన ఆలోచన మాత్రమే. ఈ ఆలోచనకు జాన్ మార్కర్టీ అనే మరొక సైంటిస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే నామకరణం చేశారు. ఇలా గతంలో ఒక ఆలోచనగా మొదలైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రజెంట్లో ప్రపంచాన్ని శాసించే ఒక గొప్ప శక్తిగా మనిషి మార్చాడు. దీన్ని బట్టి మనకు ఒక విషయం క్లియర్గా అర్థమవుతుంది. మన ప్రజెంట్లో చేసే ఆలోచనలే మన ఫ్యూచర్ని డిసైడ్ చేస్తాయి. ఒక చిన్న ఆలోచన, ఒక పెద్ద నమ్మకం, ఒక స్పష్టమైన దారి, ఇవి మూడు కలిస్తే మన సబ్కాన్షియస్ మైండ్ ఇంపాసిబుల్ కూడా పాసిబుల్ చేసే చూపిస్తుంది. ఇది ఊహ కాదు, ఇది మనిషికున్న నిజమైన శక్తి. సబ్కాన్షియస్ మైండ్ అనే మెమొరీ ప్రాసెస్ను యూజ్ చేసి మీ లైఫ్ మీకు నచ్చినట్లుగా డిజైన్ చేసుకోవడానికి మీకు ఈ వీడియో ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. ఇదంతా ఏదో మిస్టీరియస్గా ఉంది కదూ, అసలు దీన్ని నమ్మాలనుకుంటున్నారా? అయితే ఇప్పుడు నేను చెప్పబోయే రియల్ ఇన్సిడెంట్ వింటే మీరు సబ్కాన్షియస్ మెయిన్ పవర్ని నమ్మక తప్పదు. ఇది సెకండ్ వరల్డ్ టైంలో ఇటలీలో జరిగిన స్టేట్ యుద్ధంలో సోల్జర్స్ అందరికీ చాలా గాయాలయ్యాయి. వారందరూ భరించలేని సివియర్ పెయిన్తో విలవిలలాడుతున్నారు. పెయిన్ రిలయన్స్కి ఇవ్వాల్సిన మార్ఫిన్ చాలా షార్టేజ్గా ఉంది. ఆ సిచ్యువేషన్లో అక్కడ ఉన్న నర్స్కి ఒక ఆలోచన వచ్చింది. మార్ఫిన్ షార్టేజ్గా ఉంది కాబట్టి సెలైన్ వాటర్ని మార్ఫిన్ అని చెప్పి సోల్జర్ అందరికీ చేద్దామని. ఇది విన్న యుఎస్ ఆర్మీ డాక్టర్ హెన్రిక్ బీచర్ ఐడియా ప్రకారం సోల్జర్స్ అందరికీ మార్ఫింగ్ అని చెప్పి సెలైన్ వాటర్ని ఇంజెక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు జరిగింది వింటే మీ మైండ్లో ఖచ్చితంగా అవాక్కవ్వకుండా ఉండరు. కాసేపటికి ఇంజెక్షన్ తీసుకున్న సోల్జర్స్లో దాదాపు సోలెస్ సివియర్ పై నుండి రిలీఫ్ వచ్చిందని చెప్పారు. కొంతమంది సోల్జర్స్ను అయితే కామ్గా ఎమర్జెన్సీ ప్రొవిజన్లో జాయిన్ చేయించుకున్నారు. ఎక్కడ ఏం మెడిసిన్ ఇవ్వలేదు, ఏం మ్యాజిక్ చేయలేదు, మొత్తం సబ్కాన్షియస్ మైండ్ చేసింది. నాకు పెయిన్ రిలీఫ్ ఇంజెక్షన్ ఇచ్చారు, ఇప్పుడు పెయిన్ తగ్గిపోతుంది అనే సోల్జర్స్ అయితే గట్టిగా నమ్మారో వారి సబ్కాన్షియస్ మైండ్ కూడా దాన్ని నమ్మింది. పెయిన్ తగ్గిపోయేటట్లు బాడీని చూపించింది. దిస్ ఈజ్ ద పవర్ ఆఫ్ సబ్కాన్షియస్ మైండ్. హ్యూమర్స్కి ఉన్నది ఒకటే మైండ్, కానీ దాని పనితీరును బట్టి అది రెండు రకాలుగా డివైడ్ చేయబడింది. కాన్షియస్ మైండ్, సబ్కాన్షియస్ మైండ్. మనం రెండు ప్రపంచాల్లో జీవిస్తున్నాం. ఒకటి అవుటర్ వరల్డ్లో, మరొకటి ఇన్నర్ వరల్డ్లో. అవుటర్ వరల్డ్ని కాన్షియస్ మైండ్తో పోలిస్తే సబ్కాన్షియస్ మైండ్ని ఇన్నర్ వరల్డ్తో పోలుస్తారు. డెసిషన్ తీసుకోవటంలో, ఒక విషయాన్ని ఫోకస్ అండ్ అనలైజ్ చేయటంలో, ఇది గుడ్ ఆర్ బ్యాడ్, ఇది రైట్ ఆర్ రాంగ్, ఇలాంటి అన్ని టాస్కులు చేయటంని కాన్షియస్ మైండ్ డ్యూటీ. వాటికి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దామా? నేను మిమ్మల్ని 25/7 ఎంత అని అన్నానే అనుకోండి, మీ కాన్షియస్ మైండ్ యాక్టివ్ అవుతుంది. ఎందుకంటే ఇది లాజికల్ థింకింగ్ కాబట్టి. మీకు హైదరాబాద్ చికెన్ బిర్యానీ కావాలా, గుంటూరు సుబ్బమ్మ మటన్ బిర్యానీ కావాలా అని అడిగారే అనుకోండి, దిస్ ఈస్ డెసిషన్ మేకింగ్. సో మళ్ళీ మీ కాన్షియస్ మైండ్ యాక్టివ్ అవుతుంది. మీరు ఒక న్యూ స్కిల్ నేర్చుకుంటున్నారే అనుకోండి, లైక్ స్విమ్మింగ్, కార్ డ్రైవింగ్, యోగా ఇలాంటివి. దిస్ నీడ్ ఫోకస్ కాబట్టి మీ కాన్షియస్ మైండే మళ్ళీ ఛార్జ్ తీసుకుంటుంది. ఇవన్నీ కాన్షియస్ మంచి చేసే డిఫరెంట్ పనులు అని చెప్పడానికి జస్ట్ ఎగ్జాంపుల్స్. మరి పనులన్నీ కాన్షియస్ మైండ్ చేస్తే ఇంకా సబ్కాన్షియస్ పాయింట్తో మనకి పనేంటి అనుకుంటున్నారా? వెయిట్. సబ్కాన్షియస్ మైండ్ మన కంటికి కనిపించిన పనులు చేస్తుంది కాబట్టే యూనివర్స్ కూడా, అంటే సబ్కాన్షియస్ మైండ్ ఒకరి అలవాట్లు, నమ్మకాలు, భావోద్వేగాలు ఇంకా జ్ఞాపకాలని స్టోర్ చేసుకుంటుంది.
మీ ఆటోమేటిక్ బిహేవియర్ని కంట్రోల్ చేస్తుంది. మీకు తెలియకుండానే మీ నిర్ణయాలను ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మీ ఇంటి నుండి నడుచుకుంటూ వెళ్తున్నారే అనుకోండి, దారిలో మీ ఫ్రెండ్ ఫోన్ చేశారు. మీరు మాటల్లో పడి ఇంటి వరకు వచ్చింది కూడా గమనించరు. ఇక్కడ మీ సబ్కాన్షియస్ మైండ్ యాక్షన్ తీసుకుంటుంది. ఎందుకంటే ఇది మీరు రోజు అలవాటుగా నడిచే దారి కాబట్టి. మీరు ఒక క్రౌడ్లో ఉన్నారు. సడన్ గా మీ పేరు ఎవరైనా పిలిచారే అనుకోండి, ఆ అని పలుకుతారు కదా. ఇక్కడ కూడా మీ సబ్కాన్షియస్ మైండ్ ట్రిగ్గర్ అవుతుంది. బికాజ్ ఇది ఆటోమేటిక్ బిహేవియర్ కాబట్టి. ఏదైనా స్మెల్ చూడగానే పాస్ట్లో జరిగిన ఇన్సిడెంట్ జ్ఞాపకం రావటం, మెలకువ రావటం, క్లాక్ చూడకుండానే టైం మనం చెక్ చేయటం, ఇవన్నీ బ్యాక్గ్రౌండ్లో మీ సబ్కాన్షియస్ మైండ్ చేసే పనులే. మీరు ఒక విషయాన్ని సబ్కాన్షియస్ మైండ్కి చెప్పారనుకోండి, ఇది కరెక్టా కాదా, నిజమా అబద్ధమా అనే అనాలిసిస్ అస్సలు చేయదు. మీరేం చెప్తే దాన్ని గుడ్డిగా నమ్ముతుంది. మీరు చెప్పే మాటలపై కంప్లీట్గా డిపెండ్ పనిచేస్తుందన్నమాట. ఒక సినిమా డైరెక్టర్ యాక్టర్కి హీరో రోల్ ఇస్తే, హీరోగా విలన్ రోల్ ఇస్తే విలన్గా యాక్ట్ చేస్తాడు. ఇక్కడ సినిమా డైరెక్టర్ మీరైతే యాక్టర్ని సబ్కాన్షియస్ మైండ్. మరి మీరు హీరో అవ్వాలనుకుంటున్నారా, విలన్ అవ్వాలనుకుంటున్నారా? వాట్ యు సీ, వాట్ యు రిసీవ్. మీరు ఏం వెచ్చిస్తారో దాన్నే కోస్తారు. మీరు పాజిటివ్గా విత్తు వేస్తే మీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని పాజిటివ్గా మార్చి మీకు చూపిస్తుంది. ఒకవేళ నెగిటివిటీ వెళ్తే మీ లైఫ్ అంతా నెగిటివిటీని మీకు కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక తండ్రికి 2 కొడుకులు ఉన్నారు, సురేష్ ఇంకా నరేష్. సురేష్లో బ్యాడ్ మ్యాన్ డెవలప్ అయితే నరేష్లో నేరం మైండ్ డెవలప్ అవుతుంది. ఇలా ఇద్దరూ పెరిగి పెద్దవారయ్యారు. వారిలో బ్రాండ్గా ఆలోచించే సురేష్ లైఫ్లో బాగా సక్సెస్ అయితే, ఇలా ఆలోచించిన నరేష్ అయితే మాత్రం తాను అనుకున్న స్టేజ్ రీచ్ అవ్వలేక ఒక కాంప్రమైజింగ్ లైఫ్ని లీడ్ చేస్తున్న ఇద్దరిలో ఉంది. ఒకటి రక్తం, వారిద్దరికీ ఉన్న రిసోర్స్ కూడా ఒకటే. మరి ఎందుకు వారి జీవితాలలో ఇంత డిఫరెన్స్? ఎందుకంటే వారు పెరిగిన ఎన్విరాన్మెంట్, వారు విన్న మాటలు వారి ఆలోచన విధానాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేశాయి. సురేష్ అడిగిన స్కూల్ టీచర్ సురేష్ మొదట్లో చేసిన చిన్న చిన్న తప్పులను రిపీటెడ్గా సరిదిద్దుతూ తనలో ఒక కాన్ఫిడెన్స్ డెవలప్ చేయటం వల్ల సురేష్కి తన లైఫ్లో ఏదైనా సాధించగలను అనే నమ్మకం పెరిగింది. నరేష్ చదివిన స్కూల్ టీచర్ తను చేసిన చిన్న చిన్న తప్పులు ఎప్పుడూ క్రిటిసైజ్ చేయటం వల్ల తనలో ఉన్న కాన్ఫిడెన్స్ బాగా తగ్గిపోయింది. దాంతో నరేష్ తను ఏమీ చేయలేను అనే ఆలోచన బలపడింది. ఈ ప్రాసెస్లో సురేష్ ఒక సబ్కాన్షియస్ మైండ్ తన పాజిటివిటీని యూజ్ చేసుకుంటే, నరేష్ తన సబ్కాన్షియస్ మైండ్ నెగిటివిటీకి స్టోర్ చేసుకుంది. ఇదే వాళ్ళ జీవితాలకు 2 భిన్నమైన మార్గాలుగా చేసింది. కాబట్టి మీ సబ్కాన్షియస్ మైండ్కి మీరు రోజు ఏమి ఆలోచనలు ఫీడ్ చేస్తున్నారో చాలా జాగ్రత్తగా గమనించండి. వాట్ యు థింక్, యు క్రియేట్ వాట్ యు ఫీల్, అట్రాక్ట్ వాట్ ఇమాజిన్ యు బికమ్. బికాస్ మీ గురించి మీరు గొప్పగా ఆలోచించండి. అప్పుడు మీ సబ్కాన్షియస్ మైండ్ కూడా మీ లైఫ్లో గొప్ప విషయాలు జరిగేలా చేస్తుంది. ఈ సబ్కాన్షియస్ మైండ్ని 2 సింపుల్ టెక్నిక్స్తో చేయొచ్చు. నెంబర్ 1, అఫర్మేషన్. మీ గురించి మీరు చేసే పాజిటివ్ సెల్ఫ్ టాక్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పెద్ద ఎంటర్‌ప్రెన్యూర్ అవ్వడం మీ డ్రీమ్ అనుకుందాం. దానికోసం నేను ఒక సక్సెస్ఫుల్ ఇంటర్వ్యూ, బిజినెస్ పెట్టిన వేరే షార్ట్ టైంలో హ్యూజ్ సక్సెస్ని చూశారు. నేను ఇంకా అదర్ సిటీస్లో ఇంకా ఎక్స్పెండ్ అవుతాను అనే ఇలాంటి పాజిటివ్ స్టేట్మెంట్స్తో మీతో మీరు రిపీటెడ్గా పలకడం. నెక్స్ట్, రెండవది విజువలైజేషన్. ఎవ్రీడే బిఫోర్ యు స్లీప్. మీరు ఏదైతే ఎఫర్మేషన్ చేశారో అది జరిగినట్టుగా నమ్మడం, ఊహించడం, హ్యాపీగా ఫీల్ అవ్వడం. ఈ టెక్నిక్ మీరు ఎంత బాగా నమ్మితే అంత బాగా పనిచేస్తుంది. ఇది మీరు నమ్మే పర్సెంటేజ్ పైన డిపెండ్ అయి ఉంటుంది. 30% నమ్మితే 30%, 90% నమ్మితే 90% రిజల్ట్స్ మీ సబ్కాన్షియస్ మైండ్ ఇస్తుంది. ఈ టెక్నిక్ గురించి ఇంకా డీటెయిల్గా తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే నా ఛానల్లో ఫుల్ వీడియో కంపల్సరీగా ఉంది. తప్పకుండా వీడియోకి లైక్ చేసి థ్యాంక్ యూ యూనివర్స్ అని కామెంట్ చేయండి.